గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. తండ్రి కదా, ఇది కూడా మనకే. బాబాయ్, నా వాటా ఇదిరా. ఇది మోసం అనే పంతులు గారు. తెలిసి అడుగుతున్నా. అంటే తింటావా? తింటానో ఏం చేసుకుంటానో నా ఇష్టం. మర్యాదగా నా వాటా నాకు ఇస్తారా లేదా? రే పాపం ఇచ్చేరా. రే మొదటిసారిగా పంతులు గారు మాంసం తింటున్నారా? చప్పట్లు కట్టండి. ఎంత లేటు? కొద్దిగా ఆలస్యమైంది. ఎందుకు ఆలస్యమైంది? కొద్దిగా లేట్ అయింది అందుకని. ఆ లేటే ఎందుకైందని అడుగుతున్నాను. కొద్దిగా ఆలస్యమైంది అందుకని. చిప్పు పెద్ద గొప్ప. కరుణ, అలికితివా సఖీ ప్రియ అలకమానవా. అలక్క ముద్దెట్టుకోమంటావా? కూర్చుని కూర్చుని రాళ్ళు అరిగిపోయాయి. చూసి చూసి కళ్ళు వాచిపోయాయి. ఆలస్యంగా వచ్చింది చాలక గొప్పగా పాటలు పాడుతున్నావా? ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నాను తెలుసా? 3 నుంచి 4 దాకా ఇక్కడ, 4 నుంచి 5 దాకా అక్కడ, 5 నుంచి 6 దాకా అక్కడ. ఆహా, ఈ శిలలో ఏ జన్మ మన ఏ పుణ్యము చేసుకున్నావో కదా. వేషాలకేం తక్కువ లేదు. కరుణ, కరుణ, నేను రావడం ఆలస్యం ఎందుకైందో తెలుసా? నీకోసం ఒకటి తెచ్చాను. ఏది? నోరు తెరు. చేతికి తినగలను, నోటికి అందించడానికి నేనేం పాపాయినా? అదిగో, ఆ కోపమే వద్దు, చెప్పినట్టు వినాలి. ఏది? నోరు తెరు. అది ఏమిటిది? పిట్ట మాంసం. ఏ తినవా? కోడి మాంసం, చేప, రొయ్య. అయితే ఇవేవి తినవా? ఎప్పుడైతే నీ మీద అభిమానం పెంచుకున్నానో అప్పటి నుంచి వాటి మీద అసహ్యం పెంచుకున్నాను. మరిద్దరం ఒకటిగా బ్రతకాలనుకున్నప్పుడు నీకిష్టం కానివి నాకు మాత్రం ఎలా ఇష్టం అవుతాయి చెప్పు? నువ్వేమో అమ్మవంట, నేనేమో నాన్నంట. అయితే నువ్వు పనిలోకి వెళ్ళు, నేనేమో అన్నం వండుతాను. తొందరగా వండు మరి. నువ్వు వెళ్ళు మరి, వండు మరి. అబ్బబ్బా, ఇంట్లో పళ్ళన్నీ అలాగే మిగిలిపోయాయి.
అబ్బా పనిలోకి వెళ్ళొచ్చాను. ఇదిగో పువ్వులు. అయ్యో పాపం, చాలా చోటు పెట్టేసింది. అన్నం వడ్డించినా? వడ్డించు వడ్డించు. పొద్దుపోయింది, ఇంక పడుకుందావా? అయ్యో రామా, పువ్వు తినగానే ఎవరైనా నిద్రపోతారా? కాసేపు సరదాగా కబుర్లు చెప్పుకుందామే. మరి మా నాన్న పువ్వు తినగానే గుర్రు పెట్టి నిద్రపోతాడు కదా. అయ్యో దీప్ మారిపోయాలి. అయ్యయ్యో కరుణక్క. ఏమిట్రా మీరు చేసే పని? మీరేం చేస్తున్నారు? మీరు మాలాగే అమ్మా నాన్న ఆట ఆడుకుంటున్నారా? నేను ఆ ఆటే ఆడదామంటే మీ అక్కయ్య తను రానంటుందిరా. ఇది అంతే, నా మాట వింటలేదు. అలాగా? నువ్వు చెప్పినట్టు నీ విన్ను. వినవా? ఆ మొక్కను చూడు. ఏమిటే అరుపులు? ఏదో కొంపలు మునిపోయినట్టు పెట్టానే. నీ పిల్లాడు నా కూతుర్ని చితక బాధేశాడు. నువ్వు స్కూల్ బడిలో పిల్లల చితక బాధని తాలక ఊళ్ళో వాళ్ళ పిల్లలందరినీ చితక బాధని పంపుతున్నావటే. ఏమిటి? నేను పంపుతున్నానా? ఏడు చేతులు ఇరుపాను. నువ్వే కట్టావు, నువ్వే గిల్లావు, నువ్వే కట్టావు. పోరా పోవే. ఈ శాస్త్రుడు వల్లే వచ్చింది నా తల్లి బంగారు కొండ. ఎలా వెధవా? ఇలా చెప్తాను. అసలు నీకు ఎన్నిసార్లు చెప్పాను అడ్డమైన వాళ్ళతో ఆడొద్దని చెప్పేసి. అసలు దాన్ని ఎందుకు కొట్టా? లేదమ్మా, ముందు అదే గిల్లింది. కావాలంటే కరుణక్కని అడుగు. కరుణక్క అక్కడికి ఎందుకు వచ్చిందిరా? మరేమో జగన్నయ్య కరుణక్క అక్కడ ఎంచక్క అమ్మ నాన్న ఆట ఆడుకుంటున్నారు. ఎవరు? శారదమ్మ గారు లేరు, వాళ్ళ అబ్బాయి. కరుణ వయసు వచ్చిన పిల్ల. ఈ విషయం ఊళ్ళో నలుగురికి తెలిస్తే కాండ్రించి మొహాన్ని ఉమ్మేస్తారు. అదే టీచర్, కరుణ మీ దగ్గర ఆ నేర్చుకున్న పిల్ల. మీరేలా మాట్లాడితే ఎలా? అందుకే మనసును పెట్టలేక చెబుతున్నాను. పరాయింటికి సంగీతం నేర్చుకోవడానికి మనం వెళితే చులకనైపోతాం. నలుగురు నానా రకాలుగా ఆడిపోసుకుంటారు. జాగ్రత్తమ్మా, మనసుండబట్టలేక చెబుతున్నాను. వస్తాను. టీచర్, ఇక్కడ నట్టు మరెక్కడా అనకండి. అయ్యో ఎంత మాటమ్మా, నేను మీ కుటుంబంలో మనిషి లాంటి దాన్నే కదా. వస్తాను. సరే. అమ్మగారున్నారా బాబు? అమ్మా, ఈ ఆళ్ళ నుంచి పాఠం చెప్పడానికి మిమ్మల్ని ఆర్మని పెట్టి అట్టుకుని 6ంటికే రమ్మన్నారమ్మా. సరే ఉండు బాబు, హార్మోన్ పెట్టి తీసుకుని వస్తాను. మనసాయరా కృష్ణ మనసాయరా, ఆనందన వనమున వేణుగానమున మనసాయరా కృష్ణ. ఎలాగైనా కరుణం చూడాలరా. పట్నంలో పుట్టుంటే టెలిఫోన్ లోనైనా మాట్లాడుండొచ్చు. పల్లెటూరులో పుట్టి ఏడిసాం కదరా. పోనీ ఒక 400 సంవత్సరాల ముందు పుట్టున్నా ఏదో ఒక హంసను రాయబారం పంపించుండొచ్చు. పోనీ మన కూతురు రాయబారం పంపిద్దామా? నువ్వే కదరా. ఏరా అబ్బాయి, ఎప్పుడు నీ ముఖం అద్దంలో చూసుకున్నావా? ఒకసారి వెళ్ళి అద్దం చూసుకో, అప్పుడు నాకు అన్నలాగా ఉంటావు. ఒరే బాబాయ్, నోరు దారుకు. నాకు ఐడియా వచ్చింది.
బండి వచ్చింది, పాఠానికి బయలుదేరవా? వెళతాన్రా, నీకు అన్నం వడ్డించి వెళదామని. తొందరగా పెట్టేస్తే నువ్వు అక్కడ త్వరగా వెళ్ళొచ్చు. ఈ ఉత్తరం. ఉత్తరం ఏమిట్రా? ఉత్తరం అదేనమ్మా ఉత్తరం. ఉత్తరం దక్షిణం ఎటువైపు అని చూస్తున్నానమ్మా. ఉత్తరం అయితే కదమ్మా? అది ఉత్తరమే. నువ్వురా, వడ్డిస్తాను. త్వరగా నీతో అన్ని అర్జెంటేరా. కాళ్ళు కడుక్కుని త్వరగా రా, వడ్డిస్తాను. తీసుకొని జాగ్రత్తగా పెట్టండి. రామయ్య, అమ్మా, ఆ బాత్రూమ్ పని ఇంకా అవ్వలేదా? ఇంకా సిమెంట్ పని కాలేదమ్మా. సరే ముందు ఆ పని చూడు. అమ్మా, పనులన్నీ తొందరగా చేయండి. వెధవలకి ఎంత చేసినా విశ్వాసం ఉండదు. ఏమండి, రెక్కల ముక్కలు చేసుకుని కష్టపడేవాళ్ళు వాళ్ళు. వాళ్ళ కష్టాలు మీరే పట్టించుకోకపోతే ఇంకెవరు పట్టించుకుంటారు చెప్పండి? పిచ్చిదానా, ఇది వ్యాపారమే. ఎప్పుడు ఎక్కడ పట్టుకోవాలో ఎక్కడ వదిలేయాలో తెలిసి ఉండాలి. ఇదంతా నీకెందుకు గాని, కరుణ రేపే వస్తుంది. ఇల్లంతా శుభ్రం చేసి ఏర్పాటు చూడు. పద 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 పద. ఏమండి, నా టేప్ రికార్డు. నా బ్యాగ్. ఏ మిస్టర్, ఏ సైకిల్. ఐఎమ్ సారీ. నీకేమైనా కామన్ సెన్స్ ఉందా? ఏమిటి కావడపాలెమా? ఓ, అది రావణపాలెం పక్కన ఉంది. ఇక్కడ నుంచి ఒక 6 దూరం ఉంటది. మేనలెస్ గూస్. గూసా? గూస్ భాషని ఇంగ్లీష్ పీస్ లో తిడుతుందా బాబాయ్? అందమైన ఆడపిల్ల ఏ భాషలో తెచ్చినా చాలా బాగుంటుంది అబ్బాయి. అవును కదా పాప? ఒరే, ఈవిడ గారు డేవిడ్ గారి చెల్లెలు వలె ఉన్నది. అవును, ఈ చిన్నది ఒకనొక పట్టణమునందు పట్టభద్రురాలగుటకు పట్టుదలతో కృషి చేస్తున్నది. చదవగా పావాడ పొట్టైపోతుంది అన్నారు. ఇంతకీ సీతాకోక చిలక ఏం చదువుతుందో? కాన్వెంట్ ఎవరా? కాలేజీ చెప్పులని పూర్తయితే చాలా బాగుంటుంది అబ్బాయి. హోల్డ్ యువర్ టంగ్. అనవసరంగా మాట్లాడి ఎనర్జీ వేస్ట్ చేసుకోవద్దు. ఇందా, గుడ్ బై. ఇది రంగు రంగుల సీతాకోక చిలక. గుడ్ మార్నింగ్. కొంప మునిగింది రోయ్. ఆ పిల్లల్ని దేవుడితో చెప్తున్నాము. మన వెళ్ళి కాకపడదాం. రండి. నేను వస్తున్నాను తెలుసు కదా, ఎందుకు బండి పంపలేదన్నయ్య? పంపించానమ్మా. ఇరిసిరిగిపోయిందని వెధవ దారిలోనే ఆగిపోయాడు. ఆయన చెల్లెరా? మీ చెల్లెలు గారండి? తెలియదండి. తెలుసుంటే అవును. సామానంతా ఇంటికి పోతే. ఏయ్, ఎవరు తీసుకున్నా? అంటే కూర్చో. పదండి. ఏమే కరుణ, నిన్ను మీ వదిన వేణీళ్ళ స్నానం చేయమంటే నువ్వు మాతో పాటు చెరువుకు తయారయ్యావు. చలేస్తుంది, చూసుకో. చెరువులో మునిగి కేరింతలు కొట్టే సుఖం మీ ఒక్కరి సొత్తే కాదు, నాకు కూడా కొంచెం పంచండి. ఈ పిల్ల పట్నం వెళ్ళి మాటలు బాగా నేర్చింది. జాగ్రత్తగా నడవే, జారి పడిపోతావు. ఏమే చిచ్చుబుడ్డి, నువ్వు బట్టలు చూస్తుండవే, తర్వాత స్నానం చేద్దు గాని. అలాగే. ఏమిటి అలా నోళ్ళు పెట్టి చూస్తున్నారు? దగ్గర స్నానం చేద్దాం. ఏ కరుణ, నీ బట్టల పడేకు. చిచ్చుబుడి దగ్గర పెట్టు, కాపలా ఉంటుంది. ఎందుకే? రోజు ఇక్కడికి కోతులు మోకొస్తుంది. మనం అజాగ్రత్తగా ఉంటే మన బట్టలు ఎత్తుకుపోతాయి. కోతులా? మరే, ప్యాంటు చొక్కా తొడుక్కున్న మగ కోతులు. నా బట్టలకి కాపలా ఎవరు ఉండక్కర్లేదు. మేసం ఉన్న మగాడైతే నా బట్టలు ముట్టుకొని చెప్తా. వాళ్ళకి మీసాలే లేవే. ఈత చెట్టు గుబ్బరు చూడు, ఈతకాయ బగరు చూడు, ఈత చెట్టు కాపుకొచ్చిందో, నస్సామి రంగ చిన్నదేమో ఈతకొచ్చిందో. అత్త, కోతులు వచ్చేసాయి.
చెరువులో 2 కన్ని కలువలు పూచా ఎప్పుడు రా? రే ఇటు చూడండి రా, ఈ బట్టలు కలుగుంటే ఎవరో రౌడీ రాళ్ళలో ఉంది. ధైర్యంగా ఒకటి తీసి పక్కనెట్టింది. మనూరు గుంట్లకు అంత ధైర్యమా? అసలు ఈ బట్టలు ఓనరు గుంటాడో చూస్తే తెలుస్తుంది కదరా. చూద్దాం. మిస్టర్, ఆ బట్టలు తాక్కు. తాకితే అప్పుడు నోరు కాదు, చెయ్యి మాట్లాడుతుంది. చెయ్యైనా తెలుగు మాట్లాడుతుందా లేదా ఇంగ్లీష్ మాట్లాడుతుందా? మిస్టర్, తూచి తూచి మాట్లాడటం మంచిది. తూచి మాట్లాడడానికి మేమేం త్రాసు తీసుకురాలేదు. నీ దగ్గర ఉంటే ఇవ్వు, మాటల్ని తూచి నీ దోసిట్లో పోస్తాం. షటప్. ఒడ్డుకొస్తే తెలుస్తుంది నేనేమిటో. దమ్మా దా, నువ్వు బయటకు వస్తే కళ్ళారా చూడాలనుంది. దా దా. మిస్టర్, మర్యాద కింద పెట్టు. పెడతాళ్లే. రే చదవగా పావడ పొట్టయిపోతుంది అన్నారు. ఈ సీతాకోక చిలక పుస్తకం పుచ్చుకోగానే బిఏ పాస్ అయినట్టుంది. ఎమ్మె పూర్చేనిరా, ఇంకా కన్నుల పండుగగా ఉంటుంది. ఒక ఆడది మగాన్ని దెబ్బ కొట్టడం మన ఊరికి అలవాట్లేదు. ఏం మాట్లాడరా? ప్రియా, లేత తమలపాకు లాంటి నీ పాదాలకి నీ లేత రక్తమే సింధూరమైంది. లయబద్ధంగా చిందులేస్తూ దంతంలా మెరిసే నీ పాదాలను చూసిన క్షణాన నాలో మోహం పెరిగింది, నా మనసు కరిగింది. కరిగిన నా మనసుకి మందు నీ పెదవుల ద్వారా నువ్వు ఇవ్వాలి ప్రియా. ఆ మందులో మత్తెక్కిపోవాలి. గాలి కూడా చొరబడలేని ఏకాంత స్థలంలో మనం కాలమంతా కలిసి బతకాలి. దాన్ని ఏం చేస్తున్నారు? ఎవరు దాన్ని తీసింది? బుజ్జిముండ ఎండలో కేరమని ఏడుస్తుంటే నీడలో తీసుకొచ్చి పెట్టావు తప్ప. నాన్సెన్స్, సభ్యత లేని బ్రూట్. ఆ అమ్మాయి గారు ఏమంటున్నారా? సభ్యత గురించిరా. దాని గురించి ఒక పుస్తకం రాయండి బ్రూట్ గారు, చదివి నేర్చుకుంటాం. అగో, ఒక ఆడది మగాన్ని దెబ్బ కొట్టడం మన ఊరికే అలవాట్లేదు. నాలో మోహం పెరిగింది, నా మనసు కరిగింది. కరిగిన నా మనసుకి మందు నీ పెదవుల ద్వారా నువ్వు ఇవ్వాలి ప్రియా. ఆ మందులో మత్తెక్కిపోవాలి. గాలి కూడా చొరబడలేని ఏకాంత స్థలంలో మనం కాలమంతా కలిసి బతకాలి. గిగ్గిపెట్టి కోడి కొంగ పిల్లి పిచ్చుక లేవే పాడవే. అయ్యో నాకు పాట రాదే. అయితే అది గుంజుడితి. 1 2 3 4 5. గిగ్గిపెట్టి కోడి కొంగ పిల్లి పిచ్చుక. పాడు. పాట? నాకు పాటలు రావే. అదేం కుదరదు, నువ్వు పాడాల్సిందే. పాడాల్సన్నా? ఆహా, ఇందాక నువ్వు చెప్పినట్టు నీ విన్నానుగా, ఇప్పుడు నేను చెప్పినట్టు నువ్వు వినాలి. రావోయి చందమామ మా వింత గాథ వినుమా. రావోయి చందమామ మా ఇంత లక్షణంగా పాడితే చందమామ వస్తుందంటావా బాబాయ్? చందమామ రాడురా, భయపడి పారిపోతాడు. కాదురా, పాడేవాళ్ళ మేనమామ వస్తాడు. బిజినెస్ పెట్టుకోవడానికి మాకేం బజార్లో కొట్లు లేవు. మాటి మాటికి నీ పేరు చెప్పుకోక పాప. పల్లెటూరి పక్షులు. పల్లెటూరి పక్షులా? పల్లెటూరి పక్షులా? పల్లెటూరి పక్షులా? పల్లెటూరి పక్షులు. పల్లెటూరి పక్షులు.